ఏటీఎంలా కారెట్ గీక్తే పైసలు వస్తాయి. కొన్ని ఏటీఎంలా కారెట్ పెడితే డబ్బా నిండా మంచినీళ్ళు వస్తాయి. వాటర్ ఏటీఎం అన్నట్టు. ఇక కొన్ని ఏటీఎంలా బియ్యం వస్తాయి, రైస్ ఏటీఎం. కొన్ని ఏటీఎంలా చేతి సంచులు వచ్చే ఇకమతి వేస్తే, ఇంకొన్ని ఏటీఎంలల్లా వాడి పారేసిన ప్లాస్టిక్ బాటలు వేస్తే కమ్మటి షాయ్ వస్తుంది. కానీ ఈ ఏటీఎంలో ఏమొస్తాయంటే హాహా చెప్పుడు కాదు, చూడాల్సిందే. ఆవు బంగారు బిల్లలే దుక్నంలో కొన్నాయి కాదుల్లో, ఈ మిషన్ లో కొన్నాయి. గోల్డ్ ఏటీఎం. మరి ఏటీఎం మిషన్లకెళ్ళి కారెట్ పెట్టి పైసలు గీకినట్టే ఇంట్లో కారెట్ పెట్టి కావాల్సినంత బంగారం కొనుక్కోవచ్చు. ఏడాది కింద దేశంలోనే ఫస్ట్ గోల్డ్ ఏటీఎం మన హైదరాబాద్ బేగంపేటలో పెడితే, రెండోది అమీర్పేట్ మెట్రో స్టేషన్ లో పెట్టిండ్రు. 1/2 గ్రామ్ కాంచెలి 2 తులాల దాకా బంగారం కొనుక్కోవచ్చింలా. ఏ రోజు ఎంత రేటు ఉంటుందో మిషన్ మీద చూపిస్తుంది. ఏటీఎం కారెట్ అయినా, క్రెడిట్ కార్డ్ అయినా, లేదంటే ఫోన్ పే, గూగుల్ పే చేసినా కొనుక్కోవచ్చు. ప్లస్ ఎవరన్నా జనరల్ గా లేడీస్ కానీ జెంట్స్ కానీ కొంచెం వైజ్ గా ఉండే వాళ్ళు ఎవరన్నా ఒక సిల్వర్ కాయిన్ గోల్డ్ కాయిన్ కొనాలంటే వెంటనే వాళ్ళు కొనేసుకోవచ్చు. షాప్ కి వెళ్ళి షాప్ లో వాళ్ళు ఇబ్బంది పడి మనం ఒక 0.5 గ్రామ్ షాప్ లో కొనాలంటే చాలా మొహమాట పడతాం. వాజీవే గిట్లనే పెండ్లికో దావత్కో గిఫ్ట్ ఇస్తానికి 1/2 గ్రాము కొనాలంటే నాదాని అనిపిస్తుంది. ఈడనైతే కావాల్సినంత కొనొచ్చు. మున్పటి ఏటీఎం లా బంగారం మాత్రమే పెట్టిండ్రు. ఈ ఏటీఎం లా బంగారం తో పాటు ఎండి బిల్లలు కూడా అమ్ముతున్నారు. ఎవరికి ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు అన్నట్టు. సిల్వర్ మీకు పెద్ద వాల్యుయేషన్ కనపడదు. ఆల్ పుట్ టుగెదర్ సిల్వర్ మీకు హార్డ్లీ 75,000 80,000 వాల్యూ ఉంటుంది. గోల్డ్ మాత్రం ఇట్ విల్ బి కమింగ్ అప్ టు 2 crores ఫుల్ చేస్తే. హొబ్బెరకొండో ఈ మిషన్ లా 2 కోట్ల ఇలువ చేసే బంగారం పడుతుందట. దుక్నాలే లూటీ చేస్తున్నారు, బంగారు ఏటీఎం మీద వడరా అనేరు. కంపెనీ సెక్యూరిటీ ఒకళ్ళు ఉంటారు. మెట్రో స్టేషన్ లో సెక్యూరిటీ ఉంటది కాబట్టి గా బుగులేమి ఉండదట. అంతా మంచిగానే ఉన్నది కానీ బంగారమే మోగుల మీద కురికింది. తులం 63,000. మరి గా నడమ తగ్గినట్టే తగ్గి మళ్ళా మీదికి పోయింది. దునియా మార్కెట్ల రేట్లు పెరిగే వరకు మన తన పెరుగుతుందట. ఇప్పుడు ఇది ఒక మంచి కరెక్షన్ ప్రైస్ కాబట్టి ఇప్పుడు కొనుక్కోవడం బెటర్ అండి. ఇంకా రానున్న రోజుల్లో పెరిగే అవకాశమే ఉంది. ఇప్పుడు కొనుడే కష్టం అంటే రేపు ఇంకింత పెరిగొచ్చునట. చూసుకోండి మరి.